మన ఇంట్లో వంట చేసేందుకు వాడే గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా ఖరీదవుతుందంటే మనం సాధారణంగా ఒకటే అనుకుంటాం, ప్రభుత్వం ఏదో చేసింది అని. కానీ నిజం అంత సింపుల్ కాదు. మన ఇంట్లో వాడే ఎల్పిజి గ్యాస్ ధర, దాని వెనుక ఉండే ప్రపంచ రాజకీయాలు కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరిగే యుద్ధాలు, అందులో ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో జరిగే ఉద్రిక్తతలు. మొదట ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది ప్రధానంగా రెండు గ్యాస్ల మిశ్రమం, ప్రోపేన్, బ్యూటేన్. ఇవి చమురు రిఫైనరీలలో లేదా సహజ వాయువు ఉత్పత్తి సమయంలో బయటకు వస్తాయి. అంటే మనం వాడే ఎల్పిజి గ్యాస్ కూడా చమురు పరిశ్రమతో బలంగా అనుసంధానమై ఉంటుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పిజి వినియోగ దేశాలలో ఒకటి. కానీ మనం వాడే గ్యాస్లో పెద్ద భాగం విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. మధ్యప్రాచ్య దేశాలు, సౌదీ అరేబియా, ఖతర్, యుఏఈ, కువైట్, ఇరాన్ ఇవే ప్రపంచ ఎల్పిజి సరఫరాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అక్కడ జరిగే ప్రతి రాజకీయ ఉద్రిక్తత మన ఇంటి సిలిండర్ ధరను కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి కాబట్టి మొదట ప్రభావం పడేది చమురు మరియు గ్యాస్ సరఫరాపై. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఈ చిన్న సముద్ర మార్గం ద్వారా ప్రపంచ చమురు మరియు గ్యాస్ సరఫరాలలో పెద్ద భాగం ప్రయాణిస్తుంది. ఇరాన్ ఈ మార్గానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ యుద్ధ పరిస్థితి ఏర్పడితే నౌకల ప్రయాణం ప్రమాదకరం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చమురు కంపెనీలు, గ్యాస్ కంపెనీలు ఒక పని చేస్తాయి: సరఫరాను తగ్గిస్తాయి లేదా ఆలస్యం చేస్తాయి. కొన్నిసార్లు నౌకలు ప్రయాణం చేయడానికి బీమా ఖర్చు కూడా పెరుగుతుంది. ఈ ఖర్చు చివరకు మార్కెట్ ధరల్లో చేరుతుంది. అంటే గ్యాస్ ధరలు పెరగడం లాంటివి జరుగుతుంది. ఇక్కడే మన ఇంటి ఎల్పిజి సిలిండర్ కథ మొదలవుతుంది. భారతదేశం ప్రతి సంవత్సరం కోట్ల టన్నుల ఎల్పిజి దిగుమతి చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఎక్కువ ధరకు కొనాలి. ప్రభుత్వం కొన్నిసార్లు సబ్సిడీ ద్వారా ధరను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రపంచ మార్కెట్ ధర చాలా ఎక్కువగా పెరిగితే చివరకు సిలిండర్ ధర కూడా పెరగాల్సిందే. ఇరాన్ యుద్ధం లేదా మధ్యప్రాచ్య ఉద్రిక్తతల సమయంలో గతంలో కూడా ఇదే జరిగింది. చమురు ధరలు పెరిగినప్పుడు ఎల్పిజి ధరలు కూడా పెరిగాయి. ఎందుకంటే రిఫైనరీలలో తయారయ్యే ఉత్పత్తుల ధరలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. చమురు ఖరీదైతే గ్యాస్ కూడా ఖరీదవుతుంది. ఇంకొక అంశం ఏంటంటే, యుద్ధ పరిస్థితుల్లో దేశాలు తమ గ్యాస్ నిల్వలను ఎక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంటే ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరఫరా తగ్గిపోతుంది. సరఫరా తగ్గితే ధర పెరుగుతుంది. ఇదే ఆర్థిక శాస్త్రంలో డిమాండ్ మరియు సప్లై సూత్రం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది. కానీ దాని ప్రభావం మన ఇంటి వంటగది వరకు వస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే మధ్యతరగతి కుటుంబానికి నెల బడ్జెట్ మారిపోతుంది. చిన్న హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు కూడా ఖర్చులు పెరగడం వలన ధరలు పెంచాల్సి వస్తుంది. అందుకే ఎల్పిజి గ్యాస్ ధరల కథ కేవలం దేశీయ రాజకీయాల కథ కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ రాజకీయాలు, యుద్ధాలు, సరఫరా మార్గాలు అన్నీ కలిపి పనిచేసే ఒక పెద్ద వ్యవస్థ. ఒక చోట చిన్న సమస్య వచ్చినా దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ మార్కెట్లు వెంటనే స్పందిస్తాయి. చమురు, గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఆ తర్వాత కొన్ని వారాల్లో లేదా నెలల్లో ఆ ప్రభావం మన దేశ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. చివరకు మన ఇంటి సిలిండర్ ధరలో అది ప్రతిబింబిస్తుంది. ఈ విషయం మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. మనం వాడే ప్రతి వస్తువు వెనుక ప్రపంచ కథ దాగి ఉంటుంది. వంట గ్యాస్ సిలిండర్ కూడా అంతే. ఇది కేవలం ఒక ఇంధనం కాదు, ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సరఫరా గొలుసుల కథ.